వెల్కమ్ టు చింకీ స్టూడియో. హాయ్ అండి, నమస్తే. స్కిప్ చేయకుండా చూడండి, ఒక డిఫరెన్స్ తెలుస్తుంది. ఇక్కడ మనం బోటి టమాటో కర్రీ చేయబోతున్నాను. దీంతోపాటు కాంబినేషన్గా జొన్న రొట్టె కూడా చేయబోతున్నాను. సో గిన్నెలో ఆయిల్ వేసి అది వేడయ్యాక బోటి మొత్తం అందులోకి షిఫ్ట్ చేసుకొని బాగా కలపాలి. అందులో వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు వెయిట్ చేయాలి. చూసారు కదా ఎంత వాటర్ వస్తుందో. ఆ బోటి అనేది ఉంది కదండి, పైప్స్ బొంత ఏదైతే ఉందో అదంతా వాటర్లో ఇలా మగ్గిపోతుంది అనమాట, దగ్గరకు వచ్చేస్తుంది. అప్పటి వరకు అందులో పసుపు కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ ఏది వేయకూడదు. చూసారా, ఇప్పుడు నాకు ఇక్కడ దగ్గర పడింది. సో అందుకని నేను పసుపు అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు యాడ్ చేశాను. మీకు డిఫరెన్స్ ఏమన్నా తెలిసిందా? అబ్జర్వ్ చేశారా? వీడియో స్కిప్ చేయకుండా చూడండి, మీకే తెలిసిపోతుంది. బాగా కలపాలి, వాటర్కి మొత్తం ఇంకిపోవాలి. ఇలా ఇంకిపోతున్నంతసేపు మనకి బాగా వాష్ చేసుకున్నట్టయితే మంచి స్మెల్ వస్తుందన్నమాట బోటి కుక్ అవుతుంటే. ఇక్కడ స్టవ్ చిన్నగా పెట్టుకొని, చూసారు కదా, ఇప్పుడు చిన్నగా పెట్టుకొని దాని మీద మూత పెట్టి కుక్ చేసుకుంటున్నాను. స్లో ప్రాసెస్లోనే కుక్ చేసుకోవాలి. బోటి చాలా బాగుంటుంది. యాక్చువల్గా మీకు డిఫరెన్స్ తెలుస్తుంది తర్వాత. అబ్జర్వ్ చేసిన వాళ్ళు కమెంట్ చేయండి కింద. చూసారు కదా, ఇప్పుడు మళ్ళీ కలిపి అది అలా లైట్గా ఆయిల్ వెళ్తున్నప్పుడు మనం ఇందులోకి కారం యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇలా డ్రై అయ్యేంత వరకు ఉంచాలి, వాటర్ అసలు ఉండకుండా. చూసారు కదా, ఇందాకటికి ఇప్పటికీ డిఫరెన్స్. ఇప్పుడు ఇందులోకి నేను మా ఇంట్లో పట్టించిన కారం ఉందండి, అదే వేస్తాను. అది ఒక 1 స్పూన్కి కొంచెం తక్కువే వేసాను. ఇది 3 పావుస్ ఉంది బోటి, దానికి నేను 1 స్పూన్కి తక్కువే వాడుతున్నాను అనమాట. ఎందుకంటే కారం చాలా ఉంది మాది పట్టించిన కారము. ఇది కలిపి ఇందులో ఈ కారం వేసిన తర్వాత కూడా మనకి ఆయిల్ ఇలా బయటికి ఇలా వస్తుంది కదా, అప్పటి వరకు మనం ఇందులో ఇంకేది యాడ్ చేయకూడదు అనమాట. డైరెక్ట్గా వేస్తే స్మెల్ వస్తుంది అండ్ ఉడకది కూడా. ఎప్పుడు కానీ ఇది ఒక చిన్న టిప్ అండి. అండ్ నెక్స్ట్ కలిపిన తర్వాత చూసారా, అలా ఆయిల్ వెళ్తూ ఉండాలి. మూత పెట్టండి, ఇంకా మంచిగా ఆయిల్ బయటకు వస్తుంది. ఇప్పుడు మనం టమాటో, పుదీనా, కొత్తిమీర కట్ చేసి పెట్టుకోవాలి. ఇవి రెడీ చేసి పెట్టుకుంటే మనకి ఇప్పుడు ఈ కర్రీలోని మూత తీసి చూద్దాం. ఆయిల్ వచ్చేసింది చూసారా. ఇలా ఆయిల్ కొంచెం పైకి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని కింద అడుగంటిందా ఏంటని చెక్ చేసుకొని తర్వాత ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా ఉన్నాయి కదా, టమాటోస్ అన్నీ వేసేసి, సారీ అండి ఆనియన్స్ అనేసాను, ఆనియన్స్ కాదు టమాటోస్, కొత్తిమీర, పుదీనా వేసేయాలి. కొంచెం కొత్తిమీర పుదీనా తక్కువ వేయండి, లాస్ట్లో మళ్ళీ వేసుకోవచ్చు. ఇది కూడా మొత్తం ఇలా డ్రై అయిపోతుందని అస్సలు అనుకోవద్దు. ఇందులోని వాటర్ వస్తూ ఉంటుంది, టమాటోలో కూడా వాటర్ ఉంటుంది కదా, అది కుక్ అయినా కొద్దిగా వస్తుంది. అస్సలు వాటర్ వేయొద్దండి మనం, ఎందుకంటే బోటీలో వాటర్ వేస్తే చాలా బ్యాడ్ స్మెల్ వస్తుంది. దీని మీద ఒక వాటర్ గిన్నె పెట్టి నేను మళ్ళీ స్లో ప్రాసెస్లో కుక్ చేస్తున్నాను. ఇలా స్లో మెథడ్ ప్రాసెస్లో కుక్ చేస్తే మటన్ కానీ, బోటీ కానీ, చికెన్ కానీ, అసలు ఏ నాన్ వెజ్ ఐటెం కానీ, అసలు ఏ వంట అయినా కూడా చాలా బాగా అవుతుంది. అండ్ అవి జ్యూసీగా మంచి టేస్టీ టెక్స్చర్తో. చూసారు కదా, చూస్తుంటేనే నోరు ఊరుతుంది. చేసుకొని తినండి, లొట్టలు వేసుకొని, గిన్నెలో ఏం మిగలకుండా అయిపోతుంది. అండ్ ఇక్కడ మనం కూర అయిపోయింది, సిమ్టమ్స్ కనబడుతున్నాయి కదా. లైట్గా కొత్తిమీర పుదీనా ఉంచమని చెప్పింది ఎందుకేనండి, ఇందులో వేసేయండి. ఇంకా గరం మసాలాతో కంప్లీట్ చేసి అది పక్కకు పెట్టేసి ఇంకొక స్టవ్ మీద పెనం పెట్టేయండి. జొన్న రొట్టెలు చేసుకోవాలి కదా, జొన్న రొట్టెకి మిక్స్చర్ రెడీ చేసి పెట్టుకుంటున్నాను అనమాట ఇక్కడ నేను. సో వాటర్ వేసి మిక్స్ చేసుకుంటున్నాను. ఇది ఏం పెద్ద ప్రాసెస్ కాదండి. యాక్చువల్గా చెప్పాలంటే చపాతీ పిండియే నానపాలి, కొద్దిసేపు కలిపి పక్కకు పెట్టి దాన్ని కొద్దిసేపు నానబెట్టాలి అండ్ రోల్ చేసుకోవాలి. ఇదంతా ప్రాసెస్ ఉంటుంది. అండ్ ఆయిల్ ఫుడ్, అది కొంచెం ఆయిల్ పెట్టి కానీ చెయ్యం. దీనికి ఆయిల్ కూడా అవసరం లేదు. అండ్ మేబీ నాకు ఇది చాలా ఫేవరెట్ అనమాట. నా చిన్నప్పటి నుంచి మా నాన్నమ్మ దగ్గర బాగా తినేదాన్ని. సో అలా నాకు కొంచెం జొన్న రొట్టె మీద ఇష్టం ఎక్కువ. సో ఇప్పుడు జొన్న రొట్టెని ఇలా బాగా ఇట్లా మన వేళ్ళతో అరిచేతితో ఇలా బాగా పామి నొక్కకి చేయాలన్నమాట. అయిన తర్వాత స్టార్ట్ చేసేసాను నేను ఇక్కడ ఆల్రెడీ రొట్టెని సన్నగా చేసుకుంటాను. నాకు ఇలా 2 హ్యాండ్స్తో కొట్టడం రాదండి. ఇలా చేస్తే మధ్యలో క్రాక్ వస్తుంది, అందుకే 1 హ్యాండ్తోనే చేస్తాను.
చాలా బాగా చేస్తాను. మా మామయ్యకి కానీ, మా అత్తమ్మకి కానీ చాలా ఇష్టం నేను చేసే జొన్న రొట్టె. సన్నగా చేస్తాను, పొంగుతుంది అని చాలా ఇష్టపడతారు. అండ్ ఇక్కడ చూసారు కదా, ఇలా మనం పెద్ద మంట మీద బాగా పెనం వేడైన తర్వాత మాత్రమే జొన్న రొట్టెను కాల్చుకోవాలండి, లేదంటే అస్సలు బాగోదు. చూసారా, అన్ని సైడ్స్ కాల్చుకోవాలి, అంతే. వెరీ సింపుల్. చూసారు కదా, చూస్తూ చూస్తూనే జొన్న రొట్టె అయిపోయింది, పూటికూర కూడా అయిపోయింది. వీటి కోసం సండేనే రావాలా ఏంటి, ఎప్పుడైనా చేసుకోవచ్చు. చూడండి, మా దగ్గర వర్షం పడుతుంది, ఎంత బాగుందో వెదర్. చూస్తే పాట పాడాలని కూడా అనిపిస్తుంది, కానీ ఏం చేస్తాం, ఆకలి కూడా వేస్తుంది కదా. తిని తర్వాత మాట్లాడతాను. బాయ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ చింకీ స్టూడియో.